హాయ్, దిస్ ఈజ్ ఎంజే. ఈరోజు నేను ఒక సరికొత్త వీడియోతో రాబోతున్నాను. అది ఏంటంటే ఇంటర్మీడియట్ టు డిప్లొమా పూర్తి చేసి ఎంసెట్ రాసి ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి లండన్ వెళ్ళి చదువుకోవాలి, అక్కడ జాబ్ సంపాదించి లైఫ్ అక్కడే సెటిల్ చేసుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఈ డ్రీమ్ ఉన్న ప్రతి వారి కోసం యూకే వెళ్ళాలంటే మినిమము 50 లక్షల నుంచి 60 లక్షల దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. పైగా మనకి IELTS అనే ఎంట్రన్స్ ఎగ్జామ్, అంటే బేసిక్ ఇంగ్లీష్ ఎవరికి ఉంది లేనిది అనేది ఒక సర్టిఫికేషన్ అనేది అవసరం ఉంటుంది. సో నేను చెప్పబోయే ఈ కోర్సు వల్ల ఎలాంటి IELTS ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, సర్టిఫికేషన్ ఏమాత్రం అవసరం లేదు. కేవలం 50 లక్షలు 60 లక్షలు అయ్యే ఖర్చులో సగం ఖర్చులతోటి మనం లండన్ వెళ్ళొచ్చు. అదే ఒక సూపర్ గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు మన ఆంధ్రాలోకి వచ్చింది. అది ఎక్కడ కాదు, చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ యూకేకి చెందిన టాప్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ తోటి చేతులు కలిపింది. అసలు ఈ సీక్రెట్ ఏంటి, ఫీజులు ఎలా ఉండబోతున్నాయి, ఈ కోర్సు డీటెయిల్స్ ఏంటి, అక్కడున్న ఖర్చులు, స్కాలర్షిప్స్, ఇలాంటి మరిన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ కిందగా కనిపిస్తున్న నా యూట్యూబ్ ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. మొదటగా ఈ వీడియోలో నేను మాట్లాడబోయే విషయాలు, ఫస్ట్ వన్ ఈజ్ ద కోర్ కాన్సెప్ట్, సెకండ్ ఈజ్ ద కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్, థర్డ్ ఈజ్ ద ఎలిజిబిలిటీ, ఫోర్త్ ఈజ్ ద స్కాలర్షిప్, ఫిఫ్త్ ఈజ్ ద టాప్ ఆపర్చునిటీస్. ఫస్ట్ వన్ ఈజ్ ద కోర్ కాన్సెప్ట్. ఇది వచ్చేసరికి కంప్లీట్గా 2+1 పాత్వే ప్రోగ్రాము. మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం, అంటే NIRF ర్యాంకింగ్స్, UGC గైడ్లైన్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ అనేది 4 years చదవాలి. మన ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో బేసిక్ నాలెడ్జ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఏమొస్తుందో అదే కోర్సెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు. బీటెక్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్స్. కానీ ఈ కోర్సు డిజైన్ చేసింది ఎలా అంటే, మీకు కోర్సు డీటెయిల్స్ కూడా చూపిస్తారు. ఈ కోర్ ఎలా డిజైన్ చేస్తారంటే ఫస్ట్ ఇయర్ నుంచే మనకి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న మోర్ సబ్జెక్ట్, మనం ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ సైన్స్లో BE ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకుంటాం, దీంట్లో ఉన్న కోర్ సబ్జెక్ట్ అనేది మనకి ఫస్ట్ ఇయర్ నుంచి యాడ్ చేసుకుంటూ బిల్డ్ చేస్తాడు మన ప్రొఫైల్ని. దానివల్ల మనకి 1 year సేవ్ అవుతుంది. సో 3 yearsలో మనము కోర్స్ అనేది కంప్లీషన్ చేసుకుంటాం. మనకి యూకే వెళ్ళటం వల్ల యూకేలో లెసెస్టర్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేషన్ అనేది వస్తుంది. అంటే లాస్ట్లో మనం CMM అలానే డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునేది లెస్టర్ యూనివర్సిటీ యూకే అనే సర్టిఫికేషన్ వస్తుంది. సెకండ్ది వచ్చేసరికి కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫీ స్ట్రక్చర్. సో కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉందనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు మార్కెట్లో ఉన్న హై డిమాండ్ అండ్ హై శాలరీ ఇచ్చే 3 స్పెషల్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి BEng కంప్యూటర్ సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, 2 BEng ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 వచ్చేసరికి BBA బిజినెస్ అండ్ మేనేజ్మెంట్. ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి కింది విధంగా చూపించిన విధంగా ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉండాలి అనేది, ఇక్కడ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి 60%, అలానే BBA కోర్సెస్కి 50% ఉంటే సరిపోతుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ మనకు వచ్చే బెనిఫిట్స్, ఇక్కడ యూనివర్సిటీ ఇచ్చే స్కాలర్షిప్ విధానం ఎలా ఉందనంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి 10%, అలానే సెకండ్ ఇయర్కి 10%, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 25% దాకా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 25% స్కాలర్షిప్ ఇంచుమించు మనకి 5 lakhs నుంచి 6 lakhs దాకా సేవ్ చేసుకోగలం. ఇది మనకి అక్కడ ఉండే ఫుడ్, అకామిడేషన్ పర్పస్ కింద మనకి సేవ్ చేయొచ్చు. ఫిఫ్త్ వచ్చేసరికి టాప్ బెనిఫిట్స్. ఈ టాప్ బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో వచ్చే టాప్ ఆపర్చునిటీస్ ఏమైతే ఉన్నాయంటే బెనిఫిట్స్, మీరు చివరి సంవత్సరం యూకేలో లెస్టర్ యూనివర్సిటీలో చదువుతున్నారు కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ నియమాల ప్రకారం మనకి గ్రాడ్యుయేట్ రూట్స్ వీసా లభిస్తుంది. అంటే 18 months ఉంది ప్రజెంట్. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 2 years దాకా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీనికి స్పాన్సర్షిప్ అనేది అవసరం లేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత వెంటనే ఎలాంటి కంపెనీ అయినా స్పాన్సర్షిప్ లేకుండానే మీరు 2 సంవత్సరాల పాటు యూకేలో ఉండి పూర్తి స్థాయి ఉద్యోగం చేయొచ్చు. అలానే మీకు పిఆర్కి ఒక మార్గం. ఈ 2 ఏళ్ళ పని అనుభవం భవిష్యత్తులో లాంగ్ టర్మ్ వర్క్ వీసాకి కూడా, అంటే స్కిల్డ్ వర్క్ వీసాకి లేదా పర్మనెంట్ రెసిడెన్సీకి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే NHS మరియు హెల్త్ కేర్ రంగంలో మీకు ఇండియా వచ్చినా కూడా జాబ్స్ అనేవి ఉంటాయి. అలానే యూకేలో కూడా జాబ్స్ ఉంటాయి. NHS ముఖ్యంగా యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయబడింది. అలానే హెల్త్ టెక్ కెరీర్స్లో కూడా దీనికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు యూకేలోని హెల్త్ ట్రస్ట్లు, అలానే
బయోమెడికల్ సంస్థలో మెడికల్ డేటా అనలిస్టులు అలానే లేదా బయో ఇన్ఫర్మాటిక్స్ ఇంజనీరింగ్గా ఉద్యోగాలు లభిస్తాయి. హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇక వచ్చేసరికి బీబీఏ విద్యార్థులకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులు మరియు ఎన్హెచ్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ మరియు ఆపరేషనల్ మేనేజర్ కూడా స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకపోతే థర్డ్ది వచ్చేసరికి అత్యాధునిక టెక్నాలజీ ఎలాంటి అంటే ఈ కోర్సులో సాధారణమైన సబ్జెక్టులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి మరియు బిగ్ డేటా నేర్పిస్తారు కాబట్టి మార్కెట్లో ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్స్కి వచ్చేసరికి డేటా సైంటిస్ట్ అలానే ఏఏ ప్రాంప్ట్ ఇంజనీర్స్, క్లౌడ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ మరియు మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే బిఐ అనలిస్ట్, అలాగే గ్లోబల్ సప్లై చైన్ మేనేజర్స్, ఏఏ ప్రొడక్ట్ కన్సల్టెన్సీ మరియు ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇలా చాలా అవకాశాలు అనేవి వస్తాయి. చదువుకుంటూ ఇక్కడ మళ్ళీ మీరు ఫైనల్ ఇయర్లో పార్ట్ టైం జాబ్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఖర్చుల కోసం మీరు సంపాదించుకోవచ్చు. ఈక్వల్ చదువుకునే చివరి సంవత్సరంలో విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. సెలవు దినాల్లో పూర్తి సమయం యూనివర్సిటీలో 40 గంటలు పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవి అన్నీ మీకు ఫుడ్ అకామిడేషన్కి అక్కడ మీరు సంపాదించుకోవడానికి మంచి అవకాశం కూడా ఇస్తున్నారు. ఇకపోతే అంతర్జాతీయ నెట్వర్క్ మరియు అపోలో లైఫ్ టైమ్ సపోర్ట్ ఎలా ఇస్తున్నారంటే గ్లోబల్ ప్లేస్మెంట్ వచ్చేసరికి ఐబిఎం, డెలైట్, ఎసెంచర్ వంటి టాప్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లెస్టర్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయి ఉన్నాయి. సో వాటి వల్ల క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు సులభంగా ఉద్యోగాలు సంపాదించవచ్చు. అలానే అపోలో గ్రూప్ సంస్థ మీకు ఎలా ఇస్తుందంటే ఒకవేళ ఇండియా లేదా మిడిల్ ఈస్ట్ దేశాలకు తిరిగి రావాలనుకుంటే భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద హెల్త్ కేర్ నెట్వర్క్ అయిన అపోలో హాస్పిటల్ గ్రూప్లో మీకు చాలా ప్రాధాన్యత కూడిన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. సో ఇలాంటి టాప్ ఆపర్చునిటీ అన్నీ మీకు లభిస్తుంది. మీరు ఈ వీడియో ఇంకొంతమంది ఇంటర్ చదివే స్టూడెంట్లకు మీరు షేర్ చేస్తారని అనుకుంటూ ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. జై హింద్.